ఈ తథాస్తు దేవతలు అంటే ఎవరు? వేదాల్లో అనుమతి అనే ఒక దేవత ఉంది. యజ్ఞ యాగాదులు కార్యక్రమాలు ఆచరించేటప్పుడు ఈ దేవతను స్మరిస్తూ వారి కార్యక్రమం సిద్ధి లభిస్తుందని యజ్ఞ ప్రేరణలో పేర్కొన్నారు. ఈ అనుమతి దేవత వాడుకలో తథాస్తు దేవతలు అంటారు. వీరి నివాస స్థలము, యజ్ఞాలు చేసే ప్రదేశాలు. తథ అంటే ప్రకారం, అస్తు అంటే జరగాల్సిందే అని అర్థము. మనిషి ఏదైనా అనడానికి మాట పదే పదే అంటూ ఉంటే తథాస్తు దేవతలు వెంటనే తథాస్తు అంటారు. తథాస్తు దేవతలు సాయంత్రం సంచరిస్తూ ఉంటారు. వీరి వాయువేగంతో బంగారు రథంపై ప్రయాణిస్తూ ఉంటారు. అంతేకాకుండా వీళ్ళు తిరిగేటప్పుడు మనం ఏదైనా చెడు అనుకుంటే వెంటనే జరుగుతుంది. అంతేకాదు, మన దగ్గర డబ్బు ఉన్నా కూడా లేదని అంటే ఒకవేళ తథాస్తు దేవతలు చూసి తథాస్తు అంటే అది నిజంగా డబ్బు అసలే ఉండదట. అందుకే డబ్బు ఉన్నా కూడా లేదు మాత్రం అనకండి. ఒకవేళ అంటే మాత్రం మీ దగ్గర ఉన్న డబ్బు లేకుండా పోతుంది అని. అలాగే మనము ఆరోగ్యంగా ఉన్న ఒకవేళ లేదు అంటే నిజంగా అనారోగ్యం కలుగుతుంది. అందుకే ఎప్పుడు చెడు మాటలు మాట్లాడకండి. ఒకవేళ తథాస్తు దేవతలు వింటే తథాస్తు అంటే నిజంగా జరిగిపోతాయి. కాబట్టి స్థితిగతుల గురించి అసత్యాలు, అవాస్తవాలు పలకడం మంచిది కాదు. ఒక విధంగా మనం పెద్దలు మనలో పాజిటివ్ ఆలోచనలు ఉంచడానికి ఇలా చెప్పారని భావించవచ్చు. సూర్యుడు కుమారుడైన అశ్విని దేవతలు ఈ తథాస్తు దేవతలు. వీరికి వైద్యం శాస్త్రాన్ని అధిపతులుగా చేశారు. అశ్విని కుమారులు ఒక చేతిలో ఆయుర్వేద గ్రంథం, మరో చేతిలో అభయ హస్తం చూసి వేద మంత్రాలు జపిస్తూ తిరుగుతూ ఉంటారు. మన గురించి మనము ఏదైనా అనుకుంటే తథాస్తు దేవతలు వెంటనే తథాస్తు అంటారని. వారు ఎక్కువగా సంధ్యా సమయంలో అంటే సాయంత్ర సమయంలో తిరుగుతూ ఉంటారని మన విశ్వాసం. సూర్యుని భార్య అయిన సంధ్యాదేవి సూర్యుని వేడిమి భరించలేక గుర్రము రూపాన్ని దాల్చి కురుదేశం వెళ్తూ ఉంది. కురుదేశంలో ఆమె అలా నివసిస్తూ ఉంది. గుర్రం రూపంలో ఉన్న సంధ్యాదేవిని చూసి సూర్యుడు గుర్రం రూపంలో దాల్చి సంధ్యాదేవి దగ్గరికి వెళ్ళాడు. ఇక వారికి ఇద్దరికి కమలలు పుట్టారు. వారే అశ్విని దేవతలు. వీరినే తథాస్తు దేవతలు అని, దేవ వైద్యులు అని కూడా అంటారు. మహాభారతంలో పాండురాజు భార్య మాద్రికి మంత్ర ప్రభావంతో నకులు సహదేవులు అశ్విని దేవతలే వారికి జన్మించారు. అంతేకాదు, ఆయుర్వేదంలో దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించి ఇంద్రునికి నేర్పించారు. అశ్విని సోదరి ఉష. ఆమె ప్రతిరోజు వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేలుకొల్పుతుంది. ఈ తర్వాత వారు తమ సోదరి ఉష ముందు కూర్చునబెట్టుకొని రథాన్ని అధిరోహించి తూర్పు నుండి పడమరకు ప్రయాణిస్తూ పురాణాలు వర్ణన చేస్తూ ఉంటారు.